ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సలార్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఈరోజు మార్నింగ్ షో పడే వరకు పాన్ ఇండియా సినిమా అభిమానుల్లో ఉన్న ఏకైక డౌట్ సలార్ సినిమాలో రాఖీభాయ్ ఉన్నాడా లేదా? ప్రభాస్ అండ్ యష్ ని ప్రశాంత్ నీల్ కలిపి చూపిస్తాడా? సలార్ రాఖీభాయ్ క్లైమాక్స్లో కనిపిస్తే ఆ యుఫోరియా ఏ రేంజ్లో ఉంటుంది? ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తాడా లేదా? ఇన్ని ప్రశ్నలకు సమాధానం వచ్చేసింది. డిసెంబర్ 22న అర్ధరాత్రి షోస్ పడగానే అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయాయి. ప్రశాంత్ నీల్ ముందు నుంచి చెబుతున్నట్టే సలార్ సినిమాకు కేజీఎఫ్ సినిమాకు లింకు లేదు. యష్ అండ్ ప్రభాస్ కలిసి కనిపించరు. సలార్ రాఖీభాయ్లకు అస్సలు సంబంధమే లేదు. కేజీఎఫ్ పీరియాడిక్ డ్రామా, సలార్ మాత్రం ప్రస్తుతంలోనే జరుగుతూ ఉంటుంది. అక్కడ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఒక ప్రపంచమైతే ఇక్కడ ఖాన్సార్ ఇంకో ప్రపంచం. ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ డ్రామాను తీసుకొచ్చి రాఖీభాయ్ క్యామియో మరిచిపోయేలా చేశాడు ప్రశాంత్ నీల్. టైటిల్ కార్డ్స్ పడే సమయంలో యష్ కి స్పెషల్ థ్యాంక్స్ కార్డు పడటంతో థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరూ యష్ సినిమాలో ఉంటాడేమో అనుకున్నారు. సలార్ ఓపెనింగ్ కార్యక్రమానికి యష్ వచ్చాడు కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ వేశాడు ప్రశాంత్ నీల్. ఈ ఒక్క లింకు తప్ప రాఖీభాయ్ అండ్ సలార్లకి ఎలాంటి లింకు లేదు. ఏదేమైనా సలార్లో అసలు సిసలైన ప్రభాస్ను చూపించాడు ప్రశాంత్ నీల్.